కిందికి పెట్టు, కిందికి పెట్టు. ఈరోజు ఇక్కడ మన పిఎస్సిలో శివయ్య నరసింహులు మన పోలీస్ స్టాఫ్, పోలీస్ పీసీస్ ఒక బ్రేవ్ యాక్షన్ తీసుకుని వీళ్ళు ఇంజూర్ అయ్యారు. నిన్న మీకు ఐడియా ఉంటుంది, హాజీపేట్ మండలంలో 17-year-old అమ్మాయి కీర్తన అని పేరు, ఒక అబ్బాయి చాలా ఘోరంగా నేరాలు చేశాడు, మర్డర్ చేశాడు. ఈ లవ్ ఫెయిరియల్ వల్ల ఆయన లవ్ అడ్వాన్సెస్ ప్రపోజల్ అమ్మాయి రిజెక్ట్ చేసింది కాబట్టి ఆయన మనసులు పెట్టుకొని ఇంట్లో ఎవరు అన్నగారు నాన్నగారు అమ్మగారు లేకపోతే ఆయన వచ్చాడు, అక్కడ ఆయన గొడవపడాడు, అక్కడ ఉన్న తీసుకుని ఆయన అటాక్ చేశాడు. అన్ఫార్చునేట్లీగా ఈ పాప హాస్పిటల్లో పోతూ ఈ పాస్డ్ అవే. విత్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. తర్వాత ఆయనకి అక్కడ కాజీపెట్టి జనాలు ప్రజలు బంధువులు ఆక్రోశంలో చాలా ఆయన మీద అటాక్ చేయడం మనకి ఒక ఇన్పుట్ వచ్చింది, అది పాసిబిలిటీ ఉండేది. సో అక్కడ నుంచి మనమే సేఫ్ కస్టడీ కోసం ఆ నిందితుడికి షిఫ్ట్ చేస్తూ ఆయన పారిపోయాడు. మళ్ళీ ఆయన కోసం మనమే ఒక వెంటనే ఇన్స్పెక్టర్ హాజీపేట లీడర్షిప్తో అండర్ ఎస్డిపిఓ మైదుకూరు గైడెన్స్తో వెంటనే ఒక సర్చ్ పార్టీ ఏర్పాటు చేశాం. సో ఆ సర్చ్ పార్టీ ఇన్పుట్స్ మీద అక్కడికి వెళ్తే ఆయన కత్తి తీసుకొని పోలీస్ సర్చ్ పార్టీ మీద ఘోరంగా ఆయన అటాక్ చేశాడు. ఆయన దీంట్లో ఇప్పుడు నేను కలిసాను, ఆయన ఇద్దరికి చాలా ఇంజురీస్ అయినాయి, డీప్ ఇంజురీస్ అయినాయి. ఆ టైంలో హాజీపేట ఇన్స్పెక్టర్ గారు ఆయనకి వార్నింగ్ ఇచ్చాను, గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. ఇది ఒక మర్డర్ చేసుకొని మళ్ళా పోలీస్ పార్టీ మీద కూడా ఆయన అటాక్ చేశాడు, ఆ సైకాలజీలో ఉన్నాడు, ఆ అటాకింగ్ మోడ్లో ఉన్నాడు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏం వినలేదు, మళ్ళీ అటాక్ కంటిన్యూ చేశాడు. సో ఇన్స్పెక్టర్ గారు ఒక సర్వీస్ వెపన్తోనే ఒక రౌండ్ ఫైర్ చేశారు, వార్నింగ్ షాట్ ఫైర్ చేశారు. ఆ వార్నింగ్ షాట్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఆయన అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. అయితే జస్ట్ టు స్టాప్ హిమ్, అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయన మీద ఈవెన్ బిలో ద బెల్ట్ 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఆ ఒక్క రౌండ్ ఆయన కాలు మీద ఇంజురీ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఇంజూర్డ్ పోలీస్కి కూడా అండ్ ఈ నిందితుడికి కూడా ఈ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఆయనకి ఇప్పుడే రిమ్స్లో పెట్టి ఫర్దర్ ప్రొసీజర్ జరుగుతుంది. ఈ ఎంత ఎపిసోడ్లో ఒకటి నేను చెప్పాల్సింది అంటే, కడప పోలీస్ ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి ఎటువంటి టాలరేషన్ చూపకుండా గట్టిగానే యాక్షన్ తీసుకుంటాం. మన మీద ఎవరు తిరిగి పడితే కూడా, మన ప్రాణంకి కూడా ఎవరు అటాక్ చేస్తే కూడా అంత కూడా మనమే దీనికి గట్టిగానే చేస్తాము. దీనికి పోలీస్ మీద అటాక్ చేస్తే కూడా బ్రేవ్లీ మనం ఫేస్ చేస్తాము. కానీ ప్రజల రక్షణ కోసం, ఉమెన్ సేఫ్టీ కోసం, మన మహిళల రక్షణ కోసం ఈ రౌడీ ఎలిమెంట్స్ మీద, క్రిమినల్ ఎలిమెంట్స్ మీద గట్టిగానే యాక్షన్ ఉంటుంది. ఎవరికి కూడా కడప పోలీస్ వదిలేయడం పాసిబిలిటీ లేదు. ఆయనకి కూడా ఇప్పుడే అరెస్ట్ చేసిన తర్వాత శిక్ష పడే వరకు మనం ఫాలో అప్ చేస్తాం. ఆయన మళ్ళీ ఎవరు ఆమె తరఫున చూసుకోకుండా ఇన్ష్యూరిటీ మనం చేస్తాం. నేను కూడా ఆమె ఫ్యామిలీతో నేను మాట్లాడాను, వీళ్ళకి అంత అష్యూరెన్స్ ఇచ్చాను. కడప డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆఫీసర్స్ విజిట్ చేశారు, ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము. సీనియర్ ఆఫీసర్స్, హోమ్ మినిస్టర్ మేడం, ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ మేడం, ఆనరబుల్ సీఎం సార్స్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అంత ఫ్యామిలీ వెనకాలే ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్టిగానేమో ఏమి కూడా చిన్న కూడా వీళ్ళకి మళ్ళీ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నేను మళ్ళీ ఒకసారి ఈ రౌడీ ఎలిమెంట్స్కి, క్రిమినల్ ఎలిమెంట్స్కి వార్న్ చేస్తున్నాము. కడప జిల్లాలో క్రైమ్ చేయాలంటే ఈ యాక్షన్ ఫేస్ చేయాల్సి కూడా రెడీ ఉండాలి అందరూ. ఆ గట్టిగానే యాక్షన్ ఉంటుంది. మ్యాక్సిమం చట్ట ప్రకారం మ్యాక్సిమం పాసిబుల్ పనిష్మెంట్ వరకు మనమే తీసుకుపోతాము. ఈ మాత్రమే కడప పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనం గ్యారంటీ ఇస్తాం. థ్యాంక్ యూ. సార్, ఈ అబ్బాయి ప్రమేయం ఒకటే ఉందా?